శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మార్చి 28వ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక వీళ్లకు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అనుకూలత కనిపిస్తోంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఉండేటటువంటి అభిప్రాయాలు కానీ లేదా ఆలోచనలను కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మీకు అభిప్రాయ భేదాలు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఆలోచనలను ఎవరితో కూడా రేపటి రోజున పంచుకోవడం మీకు అంత ఉపయోగకరంగా ఉండదు అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదము ఉండబోతోంది. ధనపరమైనటువంటి విషయ నిమిత్తంగా మీరు కొన్నిసార్లు విరోధాలను కూడా ఎదుర్కొంటారు. ఇక ఆలోచన సరళి అనేది మీకు రేపటి రోజున దెబ్బతినేటటువంటి విధంగా కనిపిస్తోంది. మేషరాశి వాళ్ళు మానసికంగా ఆవేదన చెందటం జరగవచ్చు. మీరు ఏ విషయాన్ని అయినా కానీ చాలా డీప్గా ఆలోచన చేయకండి. ఏదో ఒక విషయంపై మీరు మోసపోయాను అని కృంగిపోయాను అనే విధంగా మీకు రేపటి రోజు గడపబోతూ ఉన్నారు. ముఖ్యంగా కోపం అనేది అధికంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు భూతద్దంతో చూస్తారు. తద్వారా గొడవల్లో చిక్కుకుంటారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన, గట్టిగా అరచినంత మాత్రాన మీ పనులు అయితే పూర్తి అవ్వవు. మీకు పని అనేది ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రేపటి రోజున ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులు చెప్పే మాటల వలన కొంత నష్టపోయే అవకాశాలే ఉన్నాయి. అలాగే కొద్దిగా ప్రయాణాల నిమిత్తంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులే ఉండనున్నాయి. కాబట్టి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున జాగ్రత్త. ఇంట్లోకి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయ నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరంగా ధన నష్టం కలిగే సూచన ఉంది. డబ్బుల విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. ఉద్యోగపరంగా రేపటి రోజు అనుకూలంగా సాగబోతోంది. చేయాలి అనుకునే పనులన్నిటినీ కూడా మీరు ఉత్తమంగా పూర్తి చేసుకుంటారు. కొన్ని ఉపద్రవాల నుంచి మీరు చక్కగా బయటపడతారు. కొందరి వలన సమస్యలు తలెత్తవచ్చు. మీకు వారాంతంలో చెడు తొలగిపోతోందనే చెప్పుకోవాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితం గోచరిస్తోంది. చేయాల్సిన పనులలో మీకు స్పష్టత అనేది పెరుగుతుంది. మేషరాశి వారికి రేపటి రోజున ఎటు చూసిన ఈ విధమైన ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున నవగ్రహ స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది. అలాగే ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసుకుంటే మీకు ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.